Hi all, this is Dr. Vivek, General Laparoscopic Surgeon, One Hospitals, కరీంనగర్. ఈరోజు మనం సెల్యులైటిస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మేము చేసే ఆపరేషన్స్లో ఎక్కువ శాతం సెల్యులైటిస్లే ఉంటాయి. దాని నుంచే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఎక్కువ మందికి సెల్యులైటిస్ అనేది వస్తుందనేది ఈ రోజుల్లో. సెల్యులైటిస్ అంటే చర్మం కింద ఉండే కొవ్వు ఇన్ఫెక్షన్ని మనం సెల్యులైటిస్ అంటాం. ఏదన్నా గీరకపోవడం కానీ, దెబ్బ తాకడం కానీ అట్లాంటివి అయినప్పుడు అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ అనేది ఒక చాప కింద నీరులాగా ఆ చర్మం కింద వెళ్తూ సెల్యులైటిస్ లాగా మారుతుందన్నమాట. ఈ ఈ ఈ స్టేజ్లో మనం అశ్రద్ధ చేసినట్లయితే కార్ అంతా నీరు చేరిపోయి చీమ్ పట్టిపోయి కాలు సెప్టిక్ అయిపోయి ఇన్ఫెక్షన్ అనేది రక్తంలో చేరి మనకు గుండె మీద, మన ఊపిరితిత్తుల మీద, కిడ్నీల మీద, లివర్ మీద ఎఫెక్ట్ అయితే చూపడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటివి ఏమన్నా కాలు వాపు రావడం కానీ, నీరు రావడము, జ్వరం రావడము ఇట్లాంటివి ఏదైనా ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించి తగిన సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే సెల్యులైటిస్ వచ్చిన వాళ్ళకి మీ డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు వాళ్ళు కలర్ డాప్లర్ అంటే రక్తం ఏమైనా రక్తనాళాల్లో గడ్డగట్టిందా అనేది ఒక టెస్ట్ అయితే చేయించడం జరుగుతుంది. దాంతోపాటు వివిధ సర్జికల్ ప్రొఫైల్స్ లాంటి టెస్టులు చేయించి మీ ఇన్ఫెక్షన్ ఎంత శాతం ఉందో చెప్పి దానికి సర్జరీ అవసరం పడుతుందా లేదా, లేకుంటే కేవలం ఉప్పు పట్టి కట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందా అనేది చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వాపు ఎక్కువ ఉన్నట్లయితే, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నట్లయితే, చర్మం పాడైనట్లయితే అప్పుడు ఆపరేషన్ అయితే అవసరం పడుతుంది. ఆ ఖరాబ్ అయిన చర్మం కట్ చేయడము, నీరు వెళ్ళిపోవడానికి కాట్లు ఇవ్వడం లాంటివి చేయడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ చేసుకొని ఇన్ఫెక్షన్ అయితే కంట్రోల్ చేసుకోవాలి. అండ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత కట్ చేసిన చర్మాన్ని తీసేసిన దగ్గర ఎర్రపుండు వచ్చిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ గ్రాఫ్టింగ్ అంటే చర్మాన్ని ఒక వేరే తొడ మీద నుంచి తీసుకొచ్చి అక్కడ చర్మం గ్రాఫ్టింగ్ చేయడం జరుగుతుంది. తద్వారా మనకు పూర్తిగా ట్రీట్మెంట్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఇది లాంగ్ ప్రాసెస్ అండ్ మళ్ళీ ఖర్చుతో కూడిన ప్రాసెస్ కాబట్టి అది చిన్న దశలోనే ఉన్నప్పుడే మీరు డాక్టర్స్ని సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు ఖర్చు కూడా తక్కువ చేసుకున్నట్లయితే హాస్పిటలైజేషన్ డేస్ కూడా తక్కువలో అయిపోతుంది. అండ్ ఇక్కడ వన్ హాస్పిటల్లో అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అయితే అన్ని విధాలుగా జరుగుతుంది. థ్యాంక్ యూ.